హాయ్ ఫ్రెండ్స్. మధ్యప్రదేశ్లో ఇద్దరు సిస్టర్స్ ఒక భారీ సెక్స్ ర్యాకెట్ను నడిపించారు. దీన్ని తాజాగా పోలీసులు భగ్నం చేసేశారు. అమ్రిన్, అఫ్రిన్ అనే ఇద్దరు గతంలో ఒక చిన్న స్లమ్లో నివాసం ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏకంగా ఒక పెద్ద ఫ్లాట్ని కొనేశారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా ఫ్లాట్ను కేంద్రంగా చేసుకుని ఈ సెక్స్ ర్యాకెట్ను నడిపించారు. ఇందులో ముఖ్యంగా హిందూ అమ్మాయిలనే ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు అని సైతం కొంతమంది వాదిస్తూ ఉన్నారు. తద్వారా వీళ్ళను మెల్లిమెల్లిగా ముగ్గులోకి దింపడం, ఆ తర్వాత వీళ్ళను ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ సెక్స్ వర్కర్ కిందికి వీళ్ళను పంపించడం, తర్వాత వీళ్ళను వాళ్ళ ప్రైవేటు ఫోటోలను వీళ్ళ దగ్గర తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం, తద్వారా భారీగా డబ్బులు సంపాదించడం, ఇదే వీళ్ళు ప్రధాన కేంద్రంగా నడిపిస్తున్న ర్యాకెట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా వీళ్ళు భారీగా డబ్బులు సంపాదించారు అని కూడా అర్థమవుతుంది. అయితే తాజాగా ఇద్దరు విక్టిమ్స్ దీనికి సంబంధించిన విషయాలను పోలీసుల దగ్గర బయటపెట్టగా ఆ తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా వీళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సైతం పోలీసులు ప్రకటన చేశారు. త్వరలోనే వీళ్ళను కూడా పట్టుకుంటామని కూడా చెప్పారు. అయితే ఈ సెక్స్ ర్యాకెట్ను వీళ్ళిద్దరు యువతులు ఏ విధంగా నడిపించారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గతంలో ఈ ఇద్దరు సిస్టర్స్ ఒక చిన్న స్లమ్ ఏరియాలో నివాసం ఉండేవారు. ఆ తర్వాత వీళ్ళు మెల్లిమెల్లిగా ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ వచ్చారు. ఈ యాక్టివిటీలో ఏమేం చేసేవాళ్ళంటే, ముఖ్యంగా సమాజంలో అంటే భోపాల్ నగరంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నగరంలో ఎవరైతే హిందూ అమ్మాయిలు ఉంటారో వాళ్ళలో జనరల్గా మనందరికీ తెలుసు, మన లైఫ్లో అమౌంట్ పరమైన ఇష్యూస్ చాలామందికి ఉంటాయి కదా. ఈ విధంగా ఎవరైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళను మెల్లిమెల్లిగా వీళ్ళు టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వీళ్ళను తమ ఫ్రెండ్షిప్ చేసుకుని వీళ్ళను తమ ఫ్లాట్కు తీసుకురావడం, తర్వాత వీళ్ళకు మెల్లిమెల్లిగా పాష్ కల్చర్ ఇలాంటివి అలవాటు చేయడం, ఆ తర్వాత వీళ్ళను కొంతమంది దగ్గరికి తీసుకువెళ్ళి ఒక సెక్స్ ర్యాకెట్లో ముంచేయడం, వీళ్ళకు సంబంధించిన కొన్ని ప్రైవేటు ఫోటోలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళను పూర్తిగా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇక హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్పినట్లుగానే వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళను పబ్లకు పంపించడం, డ్రగ్స్ అలవాటు చేయడం, మందు తాగిపించడం ఇలాంటివి చాలానే చేశారు. తద్వారా వీళ్ళను పూర్తిగా ఈ సెక్స్ ర్యాకెట్లో దింపి వీళ్ళ నుంచి వచ్చే డబ్బులను ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు మరో ముగ్గురు కూడా వీళ్ళకు సహకారం అందించారు. ఈ ముగ్గురు కూడా బిలాల్, యాసిన్, చందన్, ఈ ముగ్గురు ఈ అమ్మాయిలకు సోదరులు అని సైతం పోలీసులు వెల్లడించారు. తద్వారా ఇందులో ఇప్పటికే చందన్ను అరెస్ట్ చేయగా బిలాల్, యాసిర్ ఈ ఇద్దరు ఇప్పుడు పరారీలో ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఈ 5 మంది కలిసి భారీ సెక్స్ ర్యాకెట్ని నడిపించారు. ఇందులో ఎక్కువగా హిందూ అమ్మాయిలనే టార్గెట్గా చేసుకోవడం అనేది కొద్దిగా సంచలనానికి తెర తీసిందని చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి ఘటనలు ఉత్తర భారతంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. దక్షిణంలో కూడా కేరళ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం రీసెంట్గా జిమ్ జిహాద్ అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. యూపీలో 5 జిమ్ సెంటర్లను నడుపుతూ ఉన్న 5 మంది ఒకే వర్గానికి చెందిన యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వచ్చారు. వాళ్ళను ముస్లిం మతంలోకి మార్చడం, వాళ్ళకు బుర్కాలు వేయించే విధంగా వాళ్ళను ఒప్పించే ప్రయత్నాలు చేయడం, ఇలాంటివి చేయడం రీసెంట్గానే వెలుగులోకి వచ్చింది. వీళ్ళను కూడా పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. మొత్తంగా చూసుకుంటే మన దేశంలో ఇలాంటివి చాలా ఎక్కువగానే ఘటనలు జరుగుతూ ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా పోలీసులు వీటన్నిటిపై పూర్తిగా విచారణ చేయించాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పూర్తిగా ఇండివిజువల్గా వర్క్ చేస్తూ ఉన్నారా అంటే అస్సలు కాదని చెప్పుకోవచ్చు. వీళ్ళ వెనుక ఏదో ఒక పెద్ద శక్తి దాగి ఉండవచ్చు. నిజానికి మనం ఒక్కసారి యూపీలో ఈ లవ్ జిహాద్ కేసులను చూసుకుంటే, యూపీలో గతంలో చంగూర్ బాబా ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వచ్చింది. ఈ చంగూర్ బాబా అనే వ్యక్తి స్థానికంగా ఎవరైతే ముస్లిం యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా డబ్బులను ఆశ చూపి లవ్ జిహాద్కు పాల్పడమని వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు. సో ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడం, అంతేకాకుండా వాళ్ళు కులానికి ఒక రేటును అంటగట్టి మరీ ట్రాప్ చేస్తూ ఉన్నారు. తద్వారా ఎక్కువ మంది హిందూ అమ్మాయిలను మతం మార్చడం ద్వారా ఎవరినైతే మతం మారుస్తారో వాళ్ళు ఈ చంగూర్ బాబా దగ్గరకు వెళితే అతను లక్షల్లో వాళ్లకు డబ్బులను ముట్టజెప్పేవాడు. ఈ చంగూర్ బాబా ఈ డబ్బులన్నిటినీ సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి
తెచ్చుకునేవాడు. తద్వారా ఈ దేశంలో ఎక్కువగా నేను మత మార్పిడి చేస్తూ ఉన్నాను కాబట్టి మీరంతా నాకు డబ్బులు ఇవ్వాలి అనే విధంగా ఆ దేశాల్లో తనకున్న పరిచయాల ద్వారా అతను డబ్బులు తెచ్చుకునేవాడు. తద్వారా ఇది ఒక పెద్ద ర్యాకెట్గా నడిచింది. ఆ తర్వాత యూపీ పోలీసులు ఈ చంగూర్ బాబాను అరెస్ట్ చేశారు. అతనికి ఉన్న ఇల్లీగల్ మసీదును కూడా పూర్తిగా కూల్చివేశారు. సో ఈ ఘటనలు అన్నిటినీ చూస్తూ ఉంటే ఇలాంటి వాటి వెనుక ఏదో పెద్ద శక్తే దాగి ఉంది. దీనిపై అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తప్ప ఈ మూలాలు అండ్ ఇలాంటి ఘటనలు ఆగే ప్రసక్తే లేదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి భవిష్యత్తులో ఇలాంటి విషయాలపై ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.